అసలే నువ్వు ఇంటర్వ్యూ మూడ్ లో ఉన్నావు కనుక నీ జ్ఞాపకం ఉండదు ఈ పక్కన ఒకటి నేను చెప్తాను. ఓకే బాబాయ్, నాకు డౌట్, స్టవ్ ని వెలిగించడానికి అగ్గిపుల్ల వాడతారా, లైటర్ వాడతారా, లేకపోతే ఏం వాడతారు? మా రోజుల్లో అగ్గిపోలే వాడేవాళ్ళం. ఓహో, ఏంటి ఇప్పుడు ఏం చేయాలి? ఇది మిక్సీ అర్థమైందా? ఇప్పుడు ఏం చేయాలంటే చాలా మెటీరియల్ మనం జాగ్రత్తగా దీంట్లో వేయించుకోవాలి. ఓకే వెళ్తూ వెళ్ళదు కదా ఇటు. బాబాయ్ మీరు ఇటు రండి ఒకసారి. అన్నిటికీ అడ్డొస్తారు ఈ వయసులో, మీరు ఏంటో నాకు అర్థం కాదు. నీ వయసు మరీ వేగంగా పరిగెడుతుంది కదా, అప్పుడప్పుడు అలా బ్రేక్ పడకపోతే కష్టం. ఇప్పుడు పద్ధతి ప్రకారం దాంట్లో జాగ్రత్తగా వేయించేద్దాం. ఓకే, ఏంటి వీటిని ధనియాలు అంటారు. వెరీ గుడ్. వీటిని ఏమంటారు? వీటిని మిరియాలు. దీన్ని ఏమంటారు? వీటిని దాల్చిన చెక్క. దాచిన చెక్క. ఇంట్లోకి వెళ్ళే ముందే మర్చిపోయావు అనమాట. ఎంత ఎదిగిపోయావు. వీటిని ఏమంటారు? లవంగాలు. వెరీ గుడ్. ఇదేంటిది? జీలకర్ర. తలకాయ. దాన్ని సోంపు అంటారు. భోజనం అయిన తర్వాత ఏంటంటే సహోదర్స్ అన్నమాట. పెద్ద పెద్ద హోటల్స్ అన్నింటిలో కూడా భోజనం అయిన తర్వాత స్వీటు ఇది ఇస్తారు అది. ఓకే, ఇప్పుడు నువ్వు ఇందాకేదో చెప్పేవి ఏంటిది? ఇది జీలకర్రే. అది జీలకర్రే. ఓకే, తర్వాత దీన్ని ఏమంటారు? దీన్ని బోరి నాయన అన్ని ఒకే జాతికి సంబంధించినట్టున్నాయి. సాజీరా అంటారు. అదే వీళ్ళంతా బ్రదర్స్ సిస్టర్స్ విడిపోయారు. అంతే. మనం ఏం చేస్తాం? ఇగో ఈ మెంతులు కూడా వేసుకో. మెంతులు వేసావా? అయిపోయినాయి. కలుపు బాగాను, అడుగు మాడిపోయే ప్రమాదం ఉంది, కలుపు జాగ్రత్తగా. అది ఇదిగో యాలకులు కూడా దాంట్లో వేయి. ఓకే, వేసావా? నెక్స్ట్ నువ్వులు. వేద్దాం అన్నీ వేసేద్దాం. బా వస్తున్నాయి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆపేయి. ఇప్పుడు ఆ మిక్సీలో ఎక్కడ పెట్టా నువ్వు బాబాయ్? ఆ మిక్సీ ఎవర్రండి పెట్టింది ఇందులో? అమ్మో ఎవరు వచ్చి పెట్టారండి ఇవన్నీ? నేను పెట్టలేదు. పెట్టలేదా? దీని ప్రత్యేకత ఏంటంటే నేను కనిపెట్టిన స్టీల్ 1 2 3 1 ప్రాజెక్ట్ ఇందులో ఉంది. అందుకే స్టీల్ సామాన్లు ఏమన్నా కానీ అట్లా లాగేసుకుంటది. అలాగా గుంజేసుకుంటుంది. కూడా బాగా అలాగే ఆయుష్కాంతం కలిగి ఉంటుంది. వద్దు నీ మెదడు తగులుకుంది అనుకో, వద్దు, చక్కగా అలా పడుతుంది. అవును, ఇవాళ చివరి రోజు రేపటి నుంచి ఉద్యోగానికి రానంటున్నావు కదా. అవును, దీన్ని మిక్సీ చేసి చూడరా. ఓకేలే, ఒక్కరోజు నీ మాట అంట. బ్యాగ్ కూడా ఇంపార్టెంట్. నీ సర్టిఫికెట్లు అన్ని, కాండక్ట్ సర్టిఫికెట్లు అన్ని అందులోనే ఉన్నాయి కదా. సరే కానీ. అమ్మో బాబాయ్, అబ్బా, ఓహో, ఇగో చేసుకొచ్చావా? పొడి చేసుకొచ్చా. ఆవకాయ ముక్కలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టు. ఆవకాయ ముక్కలు ఇక్కడ ఉన్నాయి. అదే మామిడికాయ ముక్కలు. అక్కడ పెట్టు. ఆ బ్యాగ్ పక్క సరఫరా. మళ్ళీ సర్టిఫికెట్లు తడిచిపోతే ఎందుకు పనికిరావు? అవునవును బాబాయ్. ఇంతకు సర్టిఫికెట్ అంటే ఏంటి బాబాయ్? సర్టిఫికెట్ అంటే ఇప్పుడు నేను ఇవ్వబోయి. ఓకే, నా హోటల్ లో బాగా పనిచేసావని నేను ఇవ్వాలి కదా. ఏంటిది? అదే ఏంటది? ఆవు పొడి. అదే. ఎక్కడ వేయాలి? దాంట్లో వేయరా? ఇందులోనా? మొక్కల మీద వేసే చెప్తాను. ఓహో, వేసేసా. ఇదేమిటో తెలుసు కదా. ఏంటో తాగి చూడు తెలిసిపోద్ది. అలా ప్రతి దాన్ని అర్థమైన దాన్ని తాగి అలవాటు నాకు లేదు. ఏంటి బాబాయ్ అది? నూనె? మరి చెప్పవే. అబ్బా చెప్తే కదా తెలియదు అనమాట. ఇన్ని నెలల నుంచి పనిచేస్తున్నా, ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నావు సన్నాసి. మీ బాబు ఎందుకు పంపించేటప్పుడు నాకు అర్థమైంది. దాంట్లో వాళ్ళ బాబుని ఆయన పంపించాడు కాబట్టి మా బాబు నన్ను పంపించాడు. ఇదేంటి కారమా? అంతే కదా. కారం ఎర్రగా ఉంటుంది. కారంగానే ఉంటుంది. మళ్ళీ ఇంటర్వ్యూలు అడిగితే నేను చెప్పాలి కారం ఎర్రగా ఉంటది. ఈ మ్యాథ్స్ పెరుగుతుంది. థ్యాంక్ యూ. చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఉంది కదా మనకి. ఏంటో? ఇదేమిటో జ్ఞాపకం ఉందా సార్? ఇదేముంది? వైట్ గా ఉంటే పంచదార అంటారు, లేకపోతే ఉప్పు అంటారు. నాకు తెలుసు. అయ్యో ఇప్పుడు కవర్ ఏమంటారు దాన్ని? నేను ఉప్పే అంటారా? జాగ్రత్త. చాలు, ఎక్కువ వేయకూడదు, తప్పు. ఓకే, ఇప్పుడు వేయబోయేది మసాలా పొడి. కాగుతున్నది ఏమిటో తెలుసా? ఏంటి? నువ్వుల నూనె. ఒకసారి ముందు కలుపు. ఓహో, ఇవన్నీ ఇప్పుడు కలపాలా? మసాలా పొడి ఏమేమి వేసాము? అన్ని వేసాం కాదు. లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, జీలకర్ర, తర్వాత సాజీరా, తర్వాత సోంపు. ఇవన్నీ జ్ఞాపకం ఉన్నాయి కదా. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఉంది, ఇది కూడా దాంట్లో వేసాయి. ఇక ఆపేస్తున్నా నూనె.
వెరీ గుడ్ బాబాయ్. కొలతలు చెప్పు ఇంతకెంతో. 1 కప్పు కారం, 1 కప్పు ఆవ పొడి, కొంచెం తక్కువగా ఉప్పు. మిగతావన్నీ చెప్పాల్సిన అవసరం అంతే. ఇప్పుడు దీన్ని ఇందులో చేసి పోసారా? కాదు, కొంచెం పసుపు కూడా వేయాలి దాంట్లో. ఎందులో? దాంట్లోనే. ఆవకాయలోనా లేకపోతే నూనెలోనా? కాదు, ఆవకాయలోనే. ఓహో. వేసి కలుపు చెప్తాను. బాగా కలపాలి. కలిపాను బాబాయ్. కలిపావా? కలిసిందా మొత్తం? నూనె జాగ్రత్త, చేతులు కాల్చుకోకుండా మీద వేసుకోకుండా దాంట్లో పోయి అది. ఇప్పుడు కలుపు మెల్లగా మెల్లగా మెల్లగా. ఏమంటారు దీన్ని? మసాలా ఆవకాయ. మసాలా ఆవకాయ. ఆవకాయ కాదు, ఏదో కాయ రాజా కాయ లాగా. ఇగో ఇసేసా పక్కన పెట్టుకో. జాగ్రత్తగా దీంట్లో వేయి. దాంతో వేస్తావా? రేయ్, దాంతో కష్టం దా ఆగరా. అది ఏయ్. అమ్మో, టైం చూపించు ఒకసారి. అయ్యి బాబాయ్, నాకు ఇంటర్వ్యూ టైం అయిపోయింది. మిగతా నువ్వు పెట్టుకో, ఒక కవర్ లో పెట్టు, మళ్ళీ నేను వచ్చి తీసుకెళ్తా. మళ్ళీ కవర్లో పెట్టు, నీకోసం అదో పనా? ఈ తింగర్ సన్నాసి గారికి ఎప్పుడు బుద్ధి వస్తుందో. అసలు తప్పు ఆడిది కాదు, నాది. నేను పనిలో పెట్టుకోవడమే నేను చేసిన అదో తప్పు. సగం పనులు చేస్తాడు, ఎక్కడెక్కడో తిరుగుతాడు.